నెల్లూరు అనగానే నీకేం గుర్తొస్తుంది? ఫేమస్ ఫేమస్ అంటే చేపల పులుసు గుర్తొస్తాడు. నువ్వు గుర్తొస్తావు ఫస్ట్. నేను అట్లా కాదు, ప్లేసెస్ ఇంకేమున్నాయి? ఆ ప్లేస్ గుర్తుకొచ్చేది మీ ఊరు, తర్వాత బీచ్. బీచ్, చేపల పులుసు. నెల్లూరు అంటే మీరు అనుకుంటున్నట్టు బీచ్లు, చేపల కూర కేవలం ఈ రెండు మాత్రమే ఫేమస్ అంటే కాదు. ఈ వీడియోలో నేను మీకు నెల్లూరులో కొన్ని టైమ్స్లో మాత్రమే ఫేమస్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. సమయం ఉదయాన్నే 5:45. భయంకరమైన వర్షం, ఎలాగోలా వెళ్ళిపోవాలి. అయితే మనం వెళ్ళేలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్, నార్మల్ జిమ్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళి బయలుదేరేయడమే. ఓన్లీ 1000 రూపీస్ ఉంది. ఆ 1000 రూపీస్లో కూడా 650 రూపీస్ పెట్రోల్ వెళ్ళేటప్పుడు బైక్కి. అప్పుడప్పుడు ఇట్లా సరదాగా ట్రిప్లకి వాటికి ఇటుకి వెళ్ళండి. ఒక మారుమూల పల్లె గ్రామాల్లాగే ఉంటాయి. ప్రతిదీ కూడా అడవిలో అక్కడక్కడ ఉంటాయి ఊర్లు. కానీ ఆ ప్లేస్కి, ఆ టైంకి, ఈ వెదర్ కండిషన్కి, ఈ రోడ్డు, ఈ వ్యూకి మనం ఎక్కడైతే వెళ్ళాలి, లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మన గమ్యం, అది కళ్ళ ముందు కనపడినప్పుడు ఎలా ఉంది. ప్రశాంతమైన టెంపుల్ బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అక్కడ చూసేసి ఫాస్ట్గా వచ్చేయాలి అనేది ఆ రోజు పెట్టుకోన్న టెంపరీ గోల్. కానీ నిజంగా మాకు తెలియదు అసలు అక్కడికి ఎంత దూరం నడవాలి, ఎక్కడ వరకు వెళ్తే మెయిన్ పాయింట్లోకి వెళ్తాం అనేది తెలియదు. ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ని ఎండాకాలం వాటర్ ఫాల్స్లో వాటర్ వచ్చేటప్పుడు మాత్రమే వెళ్ళి చూస్తే నార్మల్ ఫీల్ ఉంటుంది. అదే ఒక వర్షాకాలంలో నువ్వు తడుచుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్, ఆ చిన్న నది లాంటి దాంట్లో ఎదురు నడుచుకుంటూ ఆ వాటర్లో నువ్వు వెళ్తూ ఫైనల్గా ఆ వాటర్ ఫాల్ పాయింట్కి నువ్వు చేరుకునే లోపు నువ్వు ఆల్మోస్ట్ తడిచిపో ఉంటావు. ఇంక మళ్ళీ స్పెషల్గా వాటర్ ఫాల్స్లో మునగాల్సిన అవసరం ఉండదు. మనకు స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు డ్యామేజ్ అవుతాయి. అప్పుడప్పుడు సరదాగా చిన్న ట్రిప్స్, అది కూడా వెదర్ కండిషన్స్ను బట్టి లొకేషన్స్ యొక్క వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు ఇదే లొకేషన్కి ఎండాకాలంలో వాటర్ లేనప్పుడు ఎవడూ రాడు, ఒకవేళ వచ్చినా కూడా అంత గుర్తుపెట్టుకోడు, ఒక వీడియో తీసుకోడు, ఇట్లాగ మీకు చెప్పడు. ఇప్పుడు వర్షాకాలంలో ఈ వెదర్ కండిషను ప్లస్ ఈ ఫారెస్ట్ నుంచి వచ్చే ఆ సౌండ్స్, పచ్చనిదనం, ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ వల్ల కలిగే సౌండ్స్, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి మీకు దగ్గరున్న వాటర్ ఫాల్కి వెళ్ళండి, అది కూడా వర్షాకాలం టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు కూడా మంచి వ్యూ పాయింట్స్ దొరుకుతాయి, మన బాడీలో మంచి గుడ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొస్తాయి. సో ఇది సంగతి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పింది సొంత డబ్బా అనుకోవచ్చు, లేదా సొంత ఊరు గురించి గొప్పగా చెప్పుకోవడం అనుకోవచ్చు. మన నెల్లూరు గురించి మనం గొప్పగా చెప్పుకుంటే ఏముంటుంది, ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అంటే ఈ చిత్తూరు, కడప, కర్నూలు, ఈ ప్లేసెస్ నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మీరు వినండి, నేను అడిగి తెలుసుకుంటా. హలో హలో విజయ్, నేను మస్తాను, నేను నెల్లూరు. చెప్పండి. బిజీయా, ఫ్రీయా? చెప్పరా. ఒక క్వశ్చన్. ఇప్పుడు నెల్లూరు అనగానే నీకేం గుర్తొస్తుంది ఫేమస్? ఫేమస్ అంటే చేపల పులుసు గుర్తొస్తుంది. నువ్వు గుర్తుకొస్తావు ఫస్ట్. నేను అట్లా కాదు, ప్లేసెస్ ఇంకేమున్నాయి? ఆ ప్లేస్ గుర్తుకొచ్చేది మీ ఊరు, తర్వాత బీచ్. బీచ్, చేపల పులుసు. అవును. యూట్యూబ్ లో వీడియో చూడు, బీచ్, చేపల పులుసే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? వాటర్ ఫాల్స్ నువ్వు మీ వైఫ్ పోయిస్తున్నారా? అట్లాంటి పెంచలకోన వాటర్ ఫాల్స్ అది. ఎక్కడ? మీ ఊరు దగ్గరేనా? మా ఊరికి 100 కిలోమీటర్ల దూరం. అందుకని ఊరికే. ఏమనుకుంటున్నారో నెల్లూరు గురించి మామూలుగా అడగదాం, ఏం ఫేమస్, ఏమేమి అనుకుంటా ఉంటారని. సరే అయితే, మొన్న ఇచ్చిన చేపల కూర బాగుందా? మీ వైఫ్ ని పెట్టి ఆ టేకింగ్ వీడియో బాగుందా? సూపర్ టేకింగ్, నిజంగా టేకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేను ఫస్ట్ ఆ అమ్మాయి అనుకోలా, ఎవరో సెలబ్రిటీని పెట్టి తీసినావేమో అనుకున్నా. దాని తర్వాత నీ పేరు వచ్చిన ఓకే వీడియో వీళ్ళ వైఫే అనుకున్నాను. అట్లుంటది. నిజంగా సూపర్ గా ఉంది టేకింగ్ మాత్రం. అదే సంగతి. అయితే మొన్న ఇచ్చిన చేపల కూర బాగుందా? సూపర్ గా ఉంది అదే. మళ్ళీ తిందువులే వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తున్నా మళ్ళా? సరే అయితే ఓకే మరి. కొత్త వాక్ చేసుకుంటా, కొంచెం దూరం వెళ్ళు, కొంచెం వెళ్ళు చాలు. పోనీ